బాబాయ్ అంటే చంద్రబాబు గారు వచ్చాక ఈ రోడ్లని కానీ లేకపోతే పరిశ్రమల ఉద్యోగాలు ఇది ఇస్తాను కొన్ని అన్నీ వచ్చాకే నేను పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఆయన మాటలు నమ్మచ్చు అంటారా? నమ్మొచ్చు. ఎందుకు నమ్మాలి? 100%. ఆయన ఏదైనా కానీ అనుకున్న పని సాధించే మనిషి ఇండియాలో నెంబర్ 1 చెప్పాలి నా లెక్కలో ఇది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడో అనుకున్నట్టుగా జంగిల్ మొత్తం క్లియరెన్స్ చేయించాడు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ క్లియరెన్స్ చేయించాడు. మా ఊళ్ళో హై లెవెల్ ఛానల్ ఉంది, క్లియర్ చేశారు. అలాగే రోడ్లు ప్యాచింగ్లన్నీ క్లియర్ చేశారు. మరి 4000 పెన్షన్లు ఇస్తానన్నాడు. వికలాంగులకి డబుల్ పెన్షన్ ఇస్తానన్నాడు. ఆయన చేసి దాదాపు ఏదైనా మాట అన్నా అంటే అది చేస్తాడు. పనితనంలో ఎవరిని ఒప్పుకోడు. అశ్రద్ధ చేస్తే అలా ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, మినిస్టర్ కాదు, ఎవరైనా కానీ ఆ విషయంలో అలాగే ఉన్నారు. ఇవన్నీ చేసినా చేయకపోయినా నేను బటన్ నొక్కాను డబ్బులు వేసానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అవన్నీ అయినా ఇదిగో ఏదో వ్యవసాయం అన్నమాట. ఆయన అసలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మేము ఉన్నాము ఫార్మర్స్, మాకు ఏం చేశాడు ఆయన? ఇక్కడ హై లెవెల్ ఛానల్ మూతపడిపోయి మాకు పంటలు పండక కొన్ని వేల ఎకరాలు దెబ్బతిన్నాం. పోలవరం ప్రాజెక్టు మాకు కృష్ణా వస్తాయి నీళ్లు, అది కూడా నీళ్లు రాకుండా చేశాడు ఆయన. టైంకి ఏది అవ్వలేదు. ఆ భరోసా వేసాడు ఒకసారి 2 సార్లు, తర్వాత అసలు మానేశాడు. అసలు ఏమి కూడా వేయలేదు. నేను ఫార్మర్నే. ప్రధానమంత్రి రెగ్యులర్గా వస్తున్నాయి. సంవత్సరానికి 2000 కాడికి వచ్చింది 6000. ఈయన 1 ఏడు 2 ఏళ్ళు వేసాడు, తర్వాత అసలు లేదు. నో ఇలా ఇప్పుడు మీరు అన్నట్టుగా రోడ్లు కానీ లేదా పరిశ్రమలను కానీ ఉద్యోగాలని కానీ ఇవన్నీ వస్తే మనకి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వచ్చుద్ది, తర్వాత నేను ఇస్తాను అంటున్నాడు. అట్లాగే పెద్దవాళ్ళు పెన్షన్లు ఇస్తున్నాడు, రోడ్లు ఇసుక ఇవన్నీ కొద్దిగా ఉచితం చేశాడు. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తారంటారా? 100% చేస్తాడని నమ్మకం ఉందండి. ఇంకా ఆయన మీద నమ్మకం లేదు. ఇండియాలో మనం అనవసరం కూడా పథకాలు వస్తాయి నెమ్మదిగా. మనం ఇప్పుడు బడ్జెట్ 11 లక్షలు 12 లక్షల కోట్లు అప్పులో ఉన్నాం. అయినా కానీ ఇంకోటి పారిపోయాడు, ఆయన నిలబడ్డాడు. అదే విశేషం. ఇవాళ మొన్న కూడా దావోస్ మీటింగ్కి వెళ్ళాడు, ఎంతమందినో కాంటాక్ట్ చేశాడు. ఈ నిమిషంలో రావు, వాళ్ళు ఆలోచించి వస్తున్నారు. మళ్ళీ కొన్ని లక్షల పరిశ్రమలు వస్తాయి, కోట్ల ఖర్చుతో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇంత తెలివిగా ఉన్నారు కాబట్టి ఓటర్ మొన్న ఎన్నికల్లో ఆలోచించి ఓటేశారనుకోవచ్చా సార్? 100%. మా పిల్లలే ఉన్నారు, కొంతమంది ఫారెన్లో ఉన్నారు, కొంతమంది ఇండియాలో ఎక్కడెక్కడో ఉన్నారు. అలాగే ఈ చుట్టుపక్కల అందరూ ఈ పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. వాలంటరీగా లక్షలు ఖర్చు పెట్టి మరి వచ్చి వేశారు. ఎందుకంటే ఇక్కడ రౌడీజం ఫ్యాక్షనిజం మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడి ఆ రోజుకి అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఎవరు చేసేవాళ్ళు. ఈ స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. అందరం కలిసే ఉన్నాం, కుల మతాలకు సంబంధం లేదు రాజ్యాంగంలో. అప్పుడు అట్లా లేదు. ఆయన పూర్తిగా ఏం చేశాడు? అసలు ఎవరికి ఇచ్చాడు పరిపాలన? అంతా రెడ్డికి ఇచ్చాడు, దోసి పారేశారు. కాంట్రాక్టులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవ్రీథింగ్. ఇవాళ కూడా పేపర్ హెడ్ ప్రజెంట్ ఇవాళ ఆడు వెళ్ళిపోయాడు రెడ్డి. ఇంకోటి వచ్చాడు రామస్వామి. జంగిల్లో నాకు కూడా చేశాడంటే ఏమన్నా ప్రత్యేకంగా రోడ్లు వేస్తున్నాడు సొంత బాగుపడడం. 20-30 ఎకరం ఉంటే 70-90 ఎకరాలకి వస్తుంది. నేను అప్పట్లోనే నేను చట్ట ప్రకారమే తీసుకున్నాను. అది అన్ని ఎదవేశారు. ఫారెస్ట్లో అవి ఎవరిస్తాడండి? అది గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్. ఫారెస్ట్ ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్. వాడికి ఎవరిచ్చాడు? ఇవన్నీ నాటకాలు ఏమి చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం వాడి అండర్లో ఉంది. తప్పుడు వ్యవహారాలు చేసి ఏదైనా చేయగలుగుతాడు. ఇంత తెలివిగా ఇంకోటి మామూలు విషయం నేను చెబుతాను. గత 4 సంవత్సరాల్లో 4 అడుగులు చేంజ్ చేశాడు, నాకు తెలియకుండా. పక్కనాడికి రాసేసాడు. ఉన్న 40 సెంట్లు 22 సెంట్లు చూపిస్తున్నాడు. నా పొలం అక్కడే ఉంది, కొలతలు కొలిసా. కానీ వాటి వరకు కూడా దాన్ని చేంజ్ కాల. ఎవరు చేశారు? ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం వలన వేరే వాడికి, నా పొలం వేరే వాడికి రాసేసాడు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అన్నాడు, ఏమయ్యా పెద్ద అయినా నువ్వు చూసుకోవక్కర్లేదా? నీ పొలం ఏంటి, నీ ఇల్లు నా పేరున అయిపోద్ది ఈ నిమిషంలో. నువ్వు ఎప్పుడు ప్రతి నెల చూసుకోవాలి అంటే నా స్థలాన్ని కూడా నువ్వు భయపడి ప్రతి నెల వెళ్ళి అడంగులు తీసుకోవాలన్నాడు. ఆ మాట అన్నాడు డిప్యూటీ తహసీల్దార్, నన్ను అన్నాడు. మరి ఇంతకుముందు ఎప్పుడు అంత అభద్రతా భావంతో లేవుగా బాబాయ్. అంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా నీ పొలం నా దానిలో కలవడం, నా పొలం నీ దానిలో కలవడం లేదు. ఇవాళ లేవు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా గ్రామ సభలు పెట్టారు, అన్ని అప్లికేషన్ ఇచ్చాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకపోతే ఎమ్మడిపోయి చేయించుకుంటాం. ఆ ధైర్యం ఉంది. వీళ్ళు వాళ్ళగా అరెస్ట్ చేయరు, నువ్వు మా గణేష్ మాట్లాడుతున్నావు. నేను వెళ్తాను, నేను కలెక్టర్కి 2 సార్లు ఇచ్చే లెటర్. పథకాలు కూడా నిదానంగా చేస్తాడని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది నాకైతే. మా పిల్లలకి అందరికీ ఉంది ఆ నమ్మకం. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారేమో నేను అప్పులు చేసైనా ఏదోటి తాకట్టు పెట్టైనా నేను ఆ డబ్బులు వేసా మీకు అంటున్నాడు. చంద్రబాబు గారు మాత్రం అట్లా కాదయ్యా, మంచి అభివృద్ధి చేద్దాం, రోడ్లు వేద్దాం, కొద్దిగా నిదానం అవుద్ది అంటున్నాడు. ఏంటి ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నమ్ముతాం. ఎందుకు? పనులు చేస్తున్నాడు. పనులు జరుగుతున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి అందరికి. అట్లా కాదు కదా, ఇంకా 6 పథకాలు హామీలు ఇచ్చాడుగా, 6 అయిపోవాలి ఎమ్మటే అంటున్నారు. నిదానంగా చేస్తాడు.
చేస్తాడనే నమ్మకం ఉందా? ఉమ్. చేస్తాడు. ఉమ్. చంద్రబాబు ఇప్పుడు ఈ రోజున పరిశ్రమలు ఉద్యోగాలు ఇది తీసుకొస్తానంటున్నాడు. జగన్ గారు లాగా ఎట్టి పరిస్థితుల్లో వేసేయడం కరెక్ట్ అంటావా, లేదా అది కరెక్ట్ నిదానంగా చేస్తే కరెక్ట్ అంటావా? ఇదే కరెక్ట్. చంద్రబాబుదే కరెక్ట్. ప్రజల నమ్మకం ఉందా సార్? ఆ రోజున ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, సూపర్ 6 పథకాలు హామీ ఇస్తా అని చెప్పి అన్నారు. ఈ రోజున ఏమో కొద్దిగా ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కదా, రోడ్ల పరిస్థితి కానీ లేకపోతే పరిశ్రమలు ఉద్యోగాలు ఇవి కూడా తీసుకొచ్చాక కొంచెం డబ్బులు వస్తాయి, అప్పుడు నేను ఇస్తాను అంటున్నారు. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు అండి. ఎందుకు నమ్మొచ్చు సార్? ఆయన చేసే పనులు నమ్మొచ్చు. ఆయన 5 సంవత్సరాలు చేసి రోడ్లు లేవు, పరిసరాలు లేవు, ఏమి లేవు మనకి. మరి ఎట్లాగైనా సరే నేను డబ్బులు వేసి పథకాలు వేసాను అంటున్నాడుగా. ఏం వేసాడు? ఏమి ఫలానా వేసానని చెప్పమను. ఏం లేదు. ఆ బటన్ కూడా కొన్ని పడుతున్నాయి, కొంతమందికి పడలా. అందరికి రాలేదంటారా? అందరికి రాలా. మరి చంద్రబాబు గారు కూడా చెప్పారుగా, హామీ ఇచ్చాడుగా, అది మరి జరుగుతాయి అంటావా? జరిగింది, గ్యారెంటీగా జరిగిద్ది. గ్యారెంటీ. ఈ రోజు పెన్షన్లు వస్తున్నాయా సార్? పెన్షన్లు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అని అవన్నీ చెప్పినట్టుగా ఓకే ఓకే అయిపోయింది. ఉద్యోగాలు పరిశ్రమలు ఇవన్నీ నేను తీసుకొస్తాను అని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆయన నమ్మి వస్తారంటారా మన రాష్ట్రానికి? వస్తారు. పెట్టుబడులు అవన్నీ వస్తారండి, గ్యారెంటీగా. మరి ఇప్పుడు ఈ ఉన్న అప్పులు ఇవన్నీ మరి ఆ అప్పులు తీర్చాడు. 16,070 కోట్లు అప్పులు తీర్చాడు. రైతులకు రుణాలు ఇవ్వాలి, ఒడ్డుకొని ఆ అప్పులు వదిలిపెట్టిపోతే ఈయన తీర్చాడు బకాయిలు. మరి ఆరోగ్యశ్రీ డబ్బులు ఈయనే తీర్చాడు. ఆయన ఉన్న బాకీలు ఈయనే తీర్చాడు. పిల్లలు చదువుకున్న వాటికి వాళ్ళకి సంబంధించి రీఎంబర్స్మెంట్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ఆయన ఇంకా నాకు సన్మానాలు చేయాలి నేను చేసిన దానికి అంటున్నారు. ఏం లేదు, ఊరక రోడ్ల మీదకి వచ్చి ఇచ్చేస్తామే కానీ ఆయన ఇసుకనే టాటర్ 6 ఏళ్ళు అమ్మిచ్చాడు. ఇవాళ 2 ఏళ్ళకి వస్తుంది ఇంటికి. అలాగే ధాన్యం డబ్బులు బాబా, ఈసారి ధాన్యం డబ్బులు ఎట్లా పడతాయి? ఎమ్మటే పడిపోతుంది. టయాన్ని 24 గంటలను పడిపోయినాయి పంటలు పండించిన తర్వాత. గతంలో అట్లా ఎప్పుడైనా పడ్డాయా? ఏ ప్రభుత్వంలో పడ్డా. ఈయన వచ్చినాక అటు రాష్ట్రం కుంటిపడిపోయినా కానీ అసలు రాష్ట్రాన్ని చూసుకుంటా ఈ రైతులకు కూడా కావాల్సినవి వేసి పారేసాడు. ఇవి కూడా మళ్ళీ రేపు మార్చిలో తర్వాత రైతు భరోసా డబ్బులు కూడా వేస్తానని చెప్తున్నారు. గ్యారంటీ అండి. గ్యారంటీ. ఏమండి, మనము ఒక్క తడపే నెత్తి మీద పెట్టుకొని మొయ్యాలంటే మొయ్యగలదుమా? లేదు. 10 ఇటుకలు మోస్తాం కానీ 100 ఇటుకలు ఒకేసారి నెత్తి మీద పెట్టుకోగా. పోలవరం చూస్తే అట్ట చేశాడా? మరి మన అమరావతిని కుంటిపరిచి పారేసాడా? ఏం చేసినట్టు? ఏం చేసినా చేయకపోతే నేను పథకాలు వేసా ఇక అది ఒకటి చెప్పుకుంటూ సరిపోయిందా? పథకాలు ఎవరికైనా పథకాలు డబ్బు తెచ్చిన అప్పు అదంతా ఎవరి మీద పడుతుంది భారం? మన మీదే పడుద్ది. ఆ భారం అంతా మన మీదే పడుతుంది. అప్పట్లో కరెంటు బిల్లులని, చెత్త పన్నులని అన్ని కట్టారా? అన్ని. సో ఏమంటారు మొత్తం మీద? ఏమంటారు? చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నిదానంగా ఆయన ఇవ్వడం కరెక్ట్ అంటారు. గ్యారెంటీగా ఇస్తాడు.